హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఐసిఐసిఐ లాంబార్డ్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ క్లెయిమ్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ ఏ విధంగా ఆన్లైన్లో మన మొబైల్లో చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ ఓపీడీ క్లెయిమ్ అనేది మనం ఐసిఐసిఐ లాంబార్డ్ వారిది ఐఎల్ టేక్ కేర్ అప్లికేషన్ ఉంటుందండి. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. వెబ్ పోర్టల్లో లేదండి, ఖచ్చితంగా యాప్ ద్వారానే ఈ ప్రొసీజర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఐసిఐసిఐ లాంబార్డ్ వారిది ఐఎల్ టేక్ కేర్ అప్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పాలసీ డీటెయిల్స్ ఇచ్చి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత మీ పాలసీస్ కనబడడం జరుగుతుంది. పాలసీస్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి డీటెయిల్స్ అని అక్కడ కనబడడం జరుగుతుంది. మీకు కింద పాలసీస్, క్లెయిమ్స్, హోమ్, బై పాలసీ, నెట్వర్క్, అందులో క్లెయిమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకున్న హెల్త్ పాలసీ కనిపించడం జరుగుతుంది. 1 ఉంటే 1, 2 ఉంటే 2 రావడం జరుగుతుంది. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే క్లెయిమ్స్, ఫైల్ ఏ క్లెయిమ్, ట్రాక్ యువర్ క్లెయిమ్, రిక్వెస్ట్, మై హిస్టరీ అని కనిపిస్తుంది చూసారు. ఇందులో ఫైల్ ఏ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఫైల్ ఏ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ రియంబర్స్మెంట్, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఓపీడీ. ఇప్పుడు మనం చేసేది ఓపీడీ క్లెయిమ్ కాబట్టి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన పాలసీ నెంబర్, పాలసీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, పేషెంట్ నేమ్, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందిది పేషెంట్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఎవరెవరు ఉన్నారని కనిపిస్తుంది. పేషెంట్ నేమ్లో ఇక్కడ క్లిక్ చేస్తే 3 ఉంటే 3, 4 ఉంటే 4 ఆ పాలసీ సంబంధించిన వారు కనిపిస్తారు. ఆ పేరు సెలెక్ట్ చేసుకుని కార్డ్ నెంబర్ అన్ని ఆటోమేటిక్గా ఉంటాయండి. కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ మన ఫస్ట్ పేజ్లో పేషెంట్ నేమ్ ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకుని అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ టైప్ చేసి మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ పేజ్లో ఇక్కడ మీకు పైన చూపిస్తుంది చూసారా, 1 2 3 4 డాట్స్. ఫస్ట్ పేజ్ వచ్చి ఇప్పుడు ఫిల్ చేసాం చూసారా, ఓన్లీ పేషెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకుని అడ్రస్ ఒకటి టైప్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ లోకి వెళ్ళాం. సెకండ్ పేజ్ లో వచ్చి హాస్పిటల్, క్లినిక్ ఆర్ డాక్టర్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ ట్రీట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్. సిటీ, మీకు ఏ సిటీ దగ్గరగా ఉంటే ఆ సిటీ దగ్గరలో ఉన్న పేరు పెట్టండి. హాస్పిటల్ నేమ్ టైప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ కన్సర్న్మెంట్, ట్రీట్మెంట్, ఏ రోజు ట్రీట్మెంట్ తీసుకున్నామో ఆ రోజు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నామో లేదని సెలెక్ట్ చేసుకుని క్లెయిమ్ అమౌంట్, ఎంతైతే అమౌంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నామో అమౌంట్, ల్యాబొరేటరీలో టెస్ట్ అయిన బిల్స్, అలాగే మెడికల్ బిల్స్, అలాగే డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జెస్, ఈ టోటల్ అమౌంట్ అంతా కలిపి ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఈ పాలసీ ఎవరైతే ప్రపోజ్ చేశారో మీకు పాలసీలో స్టార్టింగ్లో ఇక్కడ కనబడడం జరుగుతుంది ప్రపోజర్ నేమ్ అని. ప్రపోజర్ నేమ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపోజర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్స్ అన్నారు కదా, నేమ్, అకౌంట్ నెంబర్, మళ్ళీ అకౌంట్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్యాంక్ యొక్క బ్రాంచ్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్, ఇవన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫైనల్ స్టెప్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం కదండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాం. అది ఇంట్లోంచి కావచ్చు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఓపీడీ క్లెయిమ్ ఫామ్ అని ఉంటుంది. ఓపీడీ క్లెయిమ్ ఫామ్ అనేది మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓపీడీ క్లెయిమ్ ఫామ్ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. అది మనం ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి సైన్ చేసి అది కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏమేమి సబ్మిట్ చేయాలంటే ఓపీడీ క్లెయిమ్ ఫామ్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఇప్పుడు మనం టెస్ట్ ఏమైనా తీసుకుంటే ఆ టెస్ట్ సంబంధించిన రిపోర్ట్స్, అలాగే ఫార్మసీ బిల్. ఇక్కడ దీంతో పాటు పేజ్ నెంబర్ 2లో మనం అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కదండి. ఆ అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఏవైతే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ అకౌంట్ సంబంధించిన క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. క్యాన్సిల్ చెక్ అంటే ఏమీ లేదు, జస్ట్ మన చెక్ మీద సైన్ చేయకుండా అడ్డంగా లేకపోతే నిలువుగా ఎలా అయినా క్యాన్సిల్డ్ అని రాసేసి ఒక ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఇది క్యాన్సిల్ చెక్ ఇలా ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ ఇది, ఇవన్నీ నేను శాంపుల్గా మీకు చూపిస్తున్నా. ఫార్మసీ బిల్లు, అలాగే టెస్ట్ రిపోర్ట్స్, ఇలాగా కొంచెం క్లియర్గా హాస్పిటల్ నేమ్, ల్యాబొరేటరీ నేమ్, అలాగే ఏ రోజు తీసుకున్నాం ఏంటి ఆ డీటెయిల్స్ క్లియర్గా అప్లోడ్ చేయండి. ఇప్పుడు మనం ఓపీడీ క్లెయిమ్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ఇది 2 పేజెస్ ఉంటుందండి, 2 పేజెస్, పేజ్ 1, పేజ్ 2. ఇది వచ్చి ఎంటీ ఫామ్, ఇది నేను ఫిల్ చేసిన ఫామ్. ఇక్కడ జస్ట్ మీరు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో అమౌంట్ పడాల్సి ఉంటుంది, జస్ట్ ఒక క్లెయిమ్ ఫామ్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను శాంపుల్గా ఈ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ అన్నారు కదా,
మీకు ఆల్రెడీ నేను పాలసీలో చూపించినట్టుగా ప్రపోజర్ నేమ్ అని స్టార్టింగ్లో ఉన్నది ఎవరిదైతే నేమ్ ఉందో అక్కడ ఆ ప్రపోజర్ నేమ్ ఇక్కడ రాయాలి. తర్వాత పాలసీ నెంబర్, సెకండ్ స్టెప్లో పాలసీ నెంబర్, కార్డు నెంబర్, కార్డు UHID. ఇక్కడ మనకి ICICI Lombard వాళ్ళది ఆల్రెడీ మనకి ఇక్కడ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కదండి PDFలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాదర్ పేరున క్లెయిమ్ సబ్మిట్ చేద్దాం అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఫాదర్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. ప్రపోజర్ ఆఫ్ ది పాన్ నెంబర్, ఇక్కడ ప్రపోజర్ నేనే కాబట్టి నా పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పాలసీ టిక్ చేయమన్నారు. ఇండివిజువల్ పాలసీయా గ్రూప్ పాలసీ అని చెప్పి, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, గ్రూప్ అయితే గ్రూప్ పాలసీ కింద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అని మనకు తెలియదు. మీకు ఇందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాటిని వదిలేయచ్చు, వాటి వల్ల ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇక్కడ థర్డ్ స్టెప్లో డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్సూర్డ్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ టు ఆఫ్ హూమ్ క్లెయిమ్ ఈజ్ మేడ్. ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఫాదర్ నేమ్ యాడ్ చేసాం. ఇక్కడ రిలేషన్షిప్ ఫార్మాలిటీకి అన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్, బ్రదర్ అయితే బ్రదర్, సన్ అయితే సన్, కంప్లీటెడ్ ఏజ్, ప్రెసెంట్ కంప్లీటెడ్ ఏజ్ ఇన్ ఇయర్స్, ఏజ్ ఎంటర్ చేసి, జెండర్ సెలెక్ట్ చేసి, ఆక్యుపేషన్ సర్వీసా లేకపోతే ఏంటనేది ఇక్కడ ఆక్యుపేషన్ ఎంటర్ చేసి, కరెంట్ అడ్రస్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు పాలసీలో ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో ఆ అడ్రస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు వేరే అడ్రస్లో ఉంటట్టయితే ఆ అడ్రస్ అయినా ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ABHA నెంబర్ అని ఇచ్చారు చూస్తారా. ఈ ABHA నెంబర్ అనేది మరి మీకు ఐడియా ఉంటే ఇవ్వండి. ప్రొవైడ్ ద నెంబర్ ఇఫ్ అవైలబుల్, అదర్వైజ్ లీవ్ ఇట్. ఈ ABHA నెంబర్ అనేది మీకు తెలిస్తే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. ఈ ABHA నెంబర్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్ అనమాట. ఇది ఈ నెంబర్ మీకు ఉంటే ఇవ్వండి, ఇన్ కేస్ లేకపోతే వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, నేచర్ ఆఫ్ డిసీజ్ ఏంటి, ఫీవరా, డయాబెటీస్, చెక్క, డిసీజ్ ఏదైతే ఎందు గురించి మీరు హాస్పిటల్కి వెళ్ళారో ఆ డిసీజ్ ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్, ఏ రోజైతే మీరు డాక్టర్కి చూపించుకున్నారో ఆ డేట్, డాక్టర్ యొక్క నేమ్, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నారు. డాక్టర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ సాధారణంగా మనకి ఇవ్వరు కాబట్టి ఆ డాక్టర్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర డాక్టర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే పేరు రాసేసి వదిలేయండి. కన్సల్టింగ్ డాక్టర్ ఫీజ్, ఫార్మసీ మెడికల్ ఛార్జెస్, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్, అదర్స్. ఇక్కడ బిల్స్, ఇవేవైతే నేను బిల్స్ చూపించాను చూసారో అంతకుముందు మీకు, ఫార్మసీ బిల్, కన్సల్టేషన్ ఛార్జెస్, టెస్ట్ రిపోర్ట్స్, సంథింగ్ ఇలా చూపించాను చూసారా. వీటిలో బిల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ బిల్ నెంబర్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే డేట్, ఏ రోజైతే మనం తీసుకున్న ఆ డేట్స్, వాటికి సంబంధించిన బిల్స్ అటాచ్ చేసామా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. ఎంత, ఫర్ ఎగ్జాంపుల్గా నేను డాక్టర్ యొక్క కన్సల్టింగ్ ఫీజు వచ్చి 500 రూపీస్ రాశాను. అలాగే మెడికల్ ఛార్జెస్ ఒక 1720 రూపీస్ రాశాను. ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ నథింగ్ బట్ మన టెస్ట్ రిపోర్ట్స్ ఛార్జెస్. వాళ్ళు ఆల్రెడీ బిల్ ఇస్తారు కదా, మనం బిల్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ బిల్ తీసుకుని బిల్ నెంబర్, బిల్ డేట్ ఇక్కడ రాసి, బిల్ అమౌంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్గా 2990 రూపీస్ యాడ్ చేశాను. టోటల్ 5210 రూపీస్ వచ్చింది. పార్ట్ బిలో బిల్ రిసిప్ట్స్ అనే మెన్షన్ చేశారు అన్నారు, టిక్ పెట్టండి. ఇవన్నీ చదివి మీరు టిక్ పెట్టండి. ఇక్కడ డిక్లరేషన్ ఎక్కడి నుంచి రాస్తున్నారు, ఏ రోజు, సిగ్నేచర్ ఆఫ్ ది పాలసీ హోల్డర్, ప్రపోజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ మాత్రమే చేయవలసి ఉంటుంది. 2 చోట్ల మనం సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. 2 చోట్ల కూడా ఎవరైతే ప్రపోజర్ ఉన్నారో వాళ్ళే సైన్ చేయవలసి ఉంటుంది. అందుకే నేను అన్ని చోట్ల ఎక్కడైతే ప్రపోజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాశాను కాబట్టి భానుతేజ అని ఎక్కడైతే నా పేరు రాసుకున్నానో ఆ ప్రపోజరే ఇక్కడ మీకు పేజ్లో లాస్ట్ నా సిగ్నేచర్ చేశారు. సెకండ్ పేజ్ లాస్ట్లో కూడా సిగ్నేచర్ కూడా నాదే ఉన్నది. ప్రపోజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచరే కావాలి. ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ సిగ్నేచర్ అవసరం లేదు. సిగ్నేచర్ చేసి డేట్, ప్లేస్ రాయండి. ఇప్పుడు పార్ట్ సి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే పేషెంట్ నేమ్, ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ఎ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ది ప్రపోజర్ ఆర్ పాలసీ హోల్డర్ అన్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ మీద సైన్ చేసి అప్లోడ్ చేయమని చెప్పారు. క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయమన్నారు. ఈ 2 అప్లోడ్ చేస్తే టిక్ పెట్టండి. 2 టిక్ పెట్టాను. టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎవరైతే ప్రపోజర్ ఉన్నారో ఆ ప్రపోజర్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో అకౌంట్ హోల్డర్ సిగ్నేచర్, ఇక్కడ 2 సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుందని చెప్పాను కదా. 2 సిగ్నేచర్స్ కూడా ప్రపోజర్ ఆఫ్ ది పాలసీ మాత్రమే చేయవలసి ఉంటుంది. సో ప్రపోజర్ ఆఫ్ ది పాలసీ నేనే కాబట్టి నేనే 2 సిగ్నేచర్స్ చేశాను. ఈ విధంగా ఈ ఓపీడీ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ ఓపీడీ ఫామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా తెలియకపోతే వదిలేయండి, వాటి వల్ల కూడా ప్రాబ్లం లేదు. నేను సబ్మిట్ చేసినప్పుడైతే నాకు ABHA నెంబర్ కానీ ఇంకా ఈ కొన్ని డీటెయిల్స్ నాకు తెలియదు. నాకు తెలిసిన డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసి పెట్టాను. వాళ్ళు కూడా అప్రూవ్ చేసి అకౌంట్లో అమౌంట్ వేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఫామ్ మొత్తం క్యాపిటల్ లెటర్స్తోనే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఫామ్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్తో ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ అప్లికేషన్లోకి వద్దాం. అప్లికేషన్లోకి వచ్చి నేను ఆల్రెడీ ఇవన్నీ ఫిల్ చేసి పెట్టాను. ఇక్కడ 4th పేజ్లో అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి వచ్చిన తర్వాత సెలెక్ట్ డాక్యుమెంట్, అప్లోడ్ ఏ డాక్యుమెంట్ ఫైల్ అన్నాడు. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్స్, ఫైనల్ హాస్పిటల్ బిల్స్,
ఫార్మసీ ఆర్ మెడికల్ బిల్స్, క్లెయిమ్ ఫామ్, క్యాన్సిల్ చెక్ ఇవన్నీ అడిగారు. ఇక్కడ ఎక్కడ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ అని చెప్పి అనేది అడగలేదు. నేనైతే అక్కడ టిక్ పెట్టాను కానీ ఇక్కడ అడగలేదు. నేను కూడా సబ్మిట్ చేయలేదు. ఐ హోప్ నాట్ రిక్వైర్డ్ అది. సో ఇక్కడ పేమెంట్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారంగా తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్యాన్సిల్ చెక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ యాడ్ ఏ ఫోటో, ఇప్పటికిప్పుడు మనం ఫోటో తీసైనా అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ గ్యాలరీలో ఉంటే గ్యాలరీ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఆల్రెడీ నేను 2-3 క్లెయిమ్స్ ఉన్నాయి కాబట్టి ముందే అన్ని ప్రిపేర్డ్గా అన్ని స్కాన్ చేసి పెట్టుకున్నాను. ఫర్ సపోజ్ ఇప్పుడు 4 క్లెయిమ్స్ పెడదాం అనుకున్నారు. ఫ్యామిలీలో ఉన్న 4 4 క్లెయిమ్స్ పెడదాం అనుకుంటున్నారు. 4 విడిగా 4 ఓపీడీ ఫామ్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. కానీ క్యాన్సిల్ చెక్ ఒకటే క్యాన్సిల్ చెక్ 4 సబ్మిట్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమే ఉండదు. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ సేమ్ క్యాన్సిల్ చెక్ మొత్తం 4 క్లెయిమ్స్కి అప్లోడ్ చేసేయండి. ఈ ఫామ్లో ఓపీడీ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఓపీడీ ఫామ్ సెలెక్ట్ చేసుకుందాం. ఫైనల్ హాస్పిటల్ బిల్స్లో డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్, అలాగే మన టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి, టెస్ట్ రిపోర్ట్స్ 2 కూడా కలిపి ఒక పీడిఎఫ్ చేసి సబ్మిట్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు. నేనైతే అలాగే చేశాను. డాక్టర్ కన్సల్టేషన్ యొక్క ఛార్జెస్, అలాగే ల్యాబొరేటరీ ఛార్జెస్, ఈ 3 కలిపి ఫార్మసీ ఆర్ మెడికల్ బిల్స్లో సబ్మిట్ చేశాను. బిల్స్ సంబంధించిన దాంట్లో ఫైనల్ హాస్పిటల్ బిల్స్లో డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ అలాగే టెస్ట్ రిపోర్ట్స్ 2 సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఐ డిక్లేర్ ఐ విల్ నాట్ సబ్మిట్ మై క్లెయిమ్ ఆఫ్ దిస్ టు ఎనీ అదర్ ఇన్సూరెన్స్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొచ్చింది. ప్లీజ్ కన్ఫర్మ్ ద బిల్ డీటెయిల్స్ అని వచ్చింది. ఇవన్నీ కరెక్టా కాదని ఒక్కసారి చూసుకోమన్నది. ఇప్పటివరకు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని డిజిటల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అన్నాడు. కేసు ఏమైనా తప్పులు ఉంటే మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉన్నది కదా, ఎడిట్ ఆప్షన్, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టిక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసుకోండి. ఫైనల్ సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా సక్సెస్ యువర్ క్లెయిమ్ ఇంటిమేషన్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ విత్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పి రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకోకపోయినా ఆల్రెడీ మీకు యాప్లో ఆల్రెడీ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయింది కాబట్టి క్లెయిమ్ సబ్మిట్ అయిన తర్వాత 1 వీక్ లోపు మనకి ఈ అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ క్లెయిమ్ ఎక్కడ ఉందని మనం చెక్ చేసుకోవాలనుకుంటే క్లెయిమ్స్ మీద క్లిక్ చేస్తే ట్రాక్ యువర్ క్లెయిమ్ అని కనిపిస్తుంది చూసారు. ట్రాక్ యువర్ క్లెయిమ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూసారు నేను ఒక క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే 2 వచ్చినాయి అండర్ ప్రాసెస్ అని చెప్పి. ఇదంతా అప్రూవ్ అయిన తర్వాత గ్రీన్ కలర్లోకి వస్తుంది. నేను ఆ స్క్రీన్ షాట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు టోటల్ 3 బిల్స్ అప్లోడ్ చేసుకున్నాను కదా, అందులో ఒక రిక్వెస్ట్ బ్యాక్ రావడం జరిగింది. అది ఎందుకు రిక్వెస్ట్ బ్యాక్ వచ్చిందంటే నేను అందులో మెడికల్ బిల్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సబ్మిట్ చేశాను కానీ టెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పారు. ఇక్కడ ట్రాక్ యువర్ క్లెయిమ్ లోకి వెళ్తే ఒక క్లెయిమ్ అప్రూవ్ అయిపోయింది కానీ ఇంకొక క్లెయిమ్ క్వైరీడ్ అని పడ్డది. ఈ క్వైరీడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే రెస్పాండ్ టు క్వైరీ 2 వచ్చినాయి. రెస్పాండ్ టు క్వైరీడ్ అని చెప్పి ఒక్కొక్కసారి యాప్ క్లిక్స్ వల్ల అప్డేట్ అయింది. ఎందులో చేసినా పర్వాలేదు. రెస్పాండ్ టు క్వైరీ అని వచ్చింది కదా, రెస్పాండ్ టు క్వైరీ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్స్ లో అదర్స్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్స్ అప్లోడ్ చేసి రిమార్క్స్ లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అలాగే ఎంత అయింది ఏంటని ఇవి యాడ్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత సబ్మిట్ చేసేయడమే. క్వైరీ రెస్పాన్స్ ఫర్ క్లెయిమ్ నెంబర్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, సబ్మిట్ చేసేసాను. ఇప్పుడు ట్రాక్ యువర్ క్లెయిమ్ లోకి వెళ్తే 2 days 3 days తర్వాత స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అండర్ ప్రాసెస్ నుంచి అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత అకౌంట్ లో అమౌంట్ పడ్డ తర్వాత అప్రూవ్డ్ అండ్ పెయిడ్ అని కనిపిస్తుంది. ఇలాగా నాకు నేను పెట్టుకున్న రిక్వెస్ట్ అన్ని కూడా అప్రూవ్డ్ అండ్ పెయిడ్ అయిపోయినాయి. తర్వాత ఈ ప్రాసెస్ ని మనం యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే చాట్ బాట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఐసిఐసిఐ నంబర్ వారిది చాట్ బాట్ ఉంటుంది. చాట్ బాట్ కి మనం మెసేజ్ చేసి డీటెయిల్స్ తెచ్చుకోవచ్చు. జస్ట్ హాయ్ మెసేజ్ చేస్తే మీకు ఏ విధంగా సహాయపడగలని అడుగుతుంది. హెల్ప్ విత్ క్లెయిమ్స్ అని అక్కడ ఏం పాలసీ, ఇండివిజువల్ పాలసీ ఆర్ హెల్త్ పాలసీ ఏంటనేది అడిగింది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోంచి మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇండివిజువల్, గ్రూప్, కార్పొరేట్ అని చెప్పి దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకుని క్లెయిమ్ స్టేటస్ ఇచ్చాను. క్లెయిమ్ స్టేటస్ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్లో ఈ పాలసీనా లేదా కాదా అన్నది ఈ పాలసీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నా. టైప్ 0 to సెర్చ్ యూజింగ్ క్లెయిమ్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ సంథింగ్ అన్నాడు. ఇక్కడ క్లెయిమ్ నెంబర్తో లేకపోతే మొబైల్ నెంబర్తో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది, 1 అనే నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది చూసారా క్లెయిమ్ నెంబర్, క్లెయిమ్ రిజిస్టర్డ్, డేట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ 0 సెలెక్ట్ చేసుకున్నా. 0 సెలెక్ట్ చేసుకుంటే మనది క్లెయిమ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ లో ఎంటర్ చేయాలి. డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ స్క్రీన్ షాట్ పంపేశాడు. క్లెయిమ్ రిసీవ్డ్, క్లెయిమ్ డేటా ఎంట్రీ 2 కంప్లీట్ అయినాయి. డాక్యుమెంట్ వ్యాలిడేషన్ లో ఉన్నది. ఇప్పుడు డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అయ్యాక మెడికల్ రివ్యూ, తర్వాత క్లెయిమ్ సెటిల్డ్. ఈ క్లెయిమ్ నెంబర్ తో అండర్ ప్రాసెస్ అని చెప్పి కనపడ్డది. యువర్ క్లెయిమ్ ఈజ్ అండర్ టెక్నికల్ అసైన్మెంట్, వీ షల్ అప్డేట్ యూ అని చెప్పి ఏ రోజుగా అప్డేట్ చేయగలరని చెప్పి డేట్ ఇచ్చారు. అలాగా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లెయిమ్స్ డేటా ఎంట్రీ, డాక్యుమెంట్ వ్యాలిడేషన్ కూడా గ్రీన్ కలర్, మెడికల్ రివ్యూ కూడా గ్రీన్ కలర్, అప్రూవ్డ్
ఇలా అయిపోతుంది. అప్రూవ్డ్ కూడా అయిపోయిన తర్వాత మీకు మెయిల్ రావడం జరుగుతుంది. అలాగే వాట్సాప్లో క్లెయిమ్ మనకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా సెటిల్మెంట్ లెటర్ మనకి వాట్సాప్లోనూ అలాగే మెయిల్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వారిది ఓపీడీ క్లెయిమ్. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అయితే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసి వీటిని కొరియర్ ద్వారా హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు. హైదరాబాద్ అడ్రస్ కొరియర్ చేస్తే వాళ్ళన్నీ చెక్ చేసి మాన్యువల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.